బిజినెస్ థాట్ ఎలా వచ్చింది? ఈ గిస్మత్ మంది అని పెట్టాలన్న ఆలోచన ఎలా మొదలైంది? యాక్చువల్‌గా బిజినెస్ థాట్ అనేది అవసరంతోనే వచ్చింది మ్యామ్. ఇంకా ఫ్యామిలీని 20 ఇయర్స్ అప్పటినుంచే ఇంట్లో పాకెట్ మనీ అడగాలనిపించేది కాదు. నేను యాక్చువల్లీ జర్నలిస్ట్‌గా కూడా ఒక జాబ్ ట్రై చేశాను. ఐ ఓకే. మీన్ ఛానల్ నేమ్ చెప్పను. బట్ పార్ట్ టైమ్ ఉంది అని న్యూస్ పేపర్‌లో యాడ్ వస్తే ఐ ట్రైడ్ టు గెట్ దట్ జాబ్. నాకు జాబ్ ఇచ్చారు. 8,000 సాలరీ చెప్పారు మంత్లీ. దెన్ నేను ఆలోచించాను నాకు 8,000 స్టార్టింగ్ సరిపోతదా అని స్టార్టింగ్ సాలరీ. దెన్ మళ్ళీ ఎంబీఏ బేస్డ్ జాబ్‌కెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. రెస్టారెంట్స్ అనేది మా జనరేషన్‌లో కొంచెం ట్రెండ్ మ్యామ్. అంటే మన జనరేషన్‌లో ఎవరైనా కూడా ఒక రెస్టారెంట్ పెడదాం అనే పాయింట్‌కొచ్చేసారు. మీరు చూస్తే మీ సర్కిల్‌లో కూడా లేడీస్ అయితే బొటిక్స్, మెన్ అయితే ఎక్కువ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్‌కి వెళ్ళిపోతా ఉన్నారు. అవును. ఇప్పుడు అది మారింది. ఇప్పుడు డిజిటల్ కంపెనీస్‌కి ఎక్కువ వెళ్తున్నారు. అలా ట్రెండ్ మారుతా వస్తుంది. సో, మా టైంలో కొంచెం రెస్టారెంట్స్ నాకు 20, 21 ఆ టైంలో మేము స్టార్ట్ చేసింది. 23 అనుకుంటా.